అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, పర్ణశాలలో ప్రాచీన సంస్కృతి, భారతీయ సంస్కృతిని పెద్ద పట్టించుకోకుండా మాది ఆధునికత అంటుండే వాళ్ళ కోసం కొన్ని ప్రశ్నలు వేసుకున్నాం. వాటి విశేషాలు మాట్లాడుకుంటున్నాం. మనం చెప్పాం కదా, ఏ శాస్త్రం చదివినా కూడా ఇది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచే మనకు వచ్చింది. పారిశ్రామిక విప్లవం తర్వాత వచ్చింది, అలెగ్జాండర్ తర్వాత వచ్చింది. ఇలాగే చెప్పుకుంటూ బతికేస్తున్నాం. ఆలోచించండి ఒక్కసారి. ఇవాళ ఏ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ చేయాలన్నా కూడా మీరు కంప్యూటర్లు వాడుతున్నారు, క్యాలిక్యులేటర్లు వాడుతున్నారు. మరి ఇప్పుడు 25 ఏళ్ల వయసున్న వాళ్ళ తాతగారులు ఉండేవారు పల్లెటూళ్ళల్లో. అదొక సినిమాలో కూడా చూపించాడు, శుభ సంకల్పంగా పోను. చేతి వేళ్ల మీద లెక్కలు కట్టి లక్షలు కూడా అవలేలగా చెప్పిన వాళ్ళు. మరి వాళ్ళ టైంలో కంప్యూటర్లు లేవు గనక వాళ్ళు అనాగరికులు అందామా? ఆలోచించండి. ఇవాళ మనకి స్టీమర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయి, మిషనరీ. కానీ ప్రమాదాలు ముంచుకొస్తూనే ఉన్నాయి. మరి ఇప్పటికీ సముద్రంలో వేటగెడతారు చిన్న చిన్న బోట్లు వేసుకుని. వాళ్ళు తుఫాన్లో కూడా ఆ సమయంలో బయటికి రాగలుగుతున్నారు. ఆలోచించండి, అది ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళు. అలాగే ఒకప్పుడు బామ్మలు వీళ్ళు ఒక సంస్కృత శ్లోకము, పద్యము, మరొకటి టకటక ఒంటి మీదకి 80 ఏళ్ళు దాటినా కూడా అప్పై చెప్పగలుగుతున్నారు. మరి వాళ్ళ పిల్లలు ఎంతమందికి జ్ఞాపక శక్తి ఉంటుంది? అలాగే ఒకప్పుడు టిటి కృష్ణమాచారి అని ఉండేవారు మనకి గాంధీ గారి సమయంలో. అవలీలగా ఇంగ్లీషు మాట్లాడుతూ ఎక్కడా కూడా ఒక్క వ్యాకరణ దోషం లేకుండా, గ్రామటికల్ మిస్టేక్ లేకుండా మాట్లాడేవారు. చేతిలో కాగితం ఉండేది కాదు, ఉండేది ఆ రోజు కాన్సెప్ట్ ఏమిటో అదొకటే ఉండేది, ఓ పారాగ్రాఫు. కానీ యుఎన్ఓ దగ్గర నుంచి మొదలు పెడితే 2.5 hours తడువుకోకుండా మాట్లాడేవాడిని పేపర్లో వచ్చేది. మరి ఎలా సాధ్యపడింది అది? ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ తన పేరు కూడా సరిగ్గా చెప్పుకోలేని స్థితిలో ఉంటాం మనమంతా కూడా. ఏమవుతుంది ఇక్కడ? దీనికి కారణం ఏమిటి అంటే, గత కాలములో ఉన్నదంతా చెత్త, ఆధునికంలో ఉన్నదే గొప్ప అని మాత్రం అనుకోకండి. కాళిదాస మహాకవి చెప్పాడు, పురాణమిచ్చేవ న సాధు సర్వం న చాపి కావ్యం నవమితే వజ్యం. బాబు, పాతదంతా గొప్పది, సాధు అని నేను అంటలేదు, అది అందం తప్పే. కొత్తది గొప్ప, అది తప్పే. పాత దాంట్లో మంచి ఉంటుంది, కొత్త దాంట్లో మంచి ఉంటుంది. మంచి తీసుకుందాం. పాత దాంట్లో చెత్త ఉంటుంది, ఉంటే తీసేద్దాం దాన్ని. కొత్త దాంట్లో కూడా చెప్పుకున్నట్టున్నాం. ఒక మిత్రుడికి సంతానం కలిగితే వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు ఈ వార్త. వాడు ఉత్తరం రాస్తాడు ఇంగ్లీష్లోను. ఏమని చెప్పి, మీ తమ్ముడు నాకు చెప్పాడు నీకు పిల్లలు పుట్టారని చెప్పి సంతోషం అనాలి. వాడు ఇంగ్లీష్లో రాశాడు. ఆ వాక్యం చదువుతాను మీకు, దాన్ని మీకు అర్థం చూసుకోండి. ఐ కేమ్ టు నో దట్ యూ హ్యావ్ బికమ్ ఫాదర్ త్రూ మై బ్రదర్ అన్నాడు వాడు. కాస్త ఆ దిక్కుమాలి ఇంగ్లీషు. వెంటనే వాడు పెళ్ళానికి విడాకులిద్దామని వెళ్ళాడు. ఆ వాక్యం చదివి ఇలా ఉంటుంది. చేత మనం ఎంత కష్టపడుతున్నామండి, అదనమాట. అందుకని ఒక సరదాగా ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు కూడా సైన్స్ వాళ్ళకి అందని ప్రశ్న. ఏమిటో తెలుసా? మనిషి పుడుతున్నాడు, ఎదుగుతున్నాడు. ఒక్క క్షణం మనిషి ఎదగడం కూడా, తలకాయ కూడా ఒక పరిమాణం దాకా ఎదుగుతుంది. ఎంతవరకు? వాడికి 10-12 ఏళ్ళు వచ్చేదాకా శిరస్సు ఎదుగుతుంది. తర్వాత శిరస్సు ఎదగడం ఆగిపోతుంది, చేతులు, కాళ్ళు, ఒళ్ళు పెరుగుతాయి. ఒక ప్రశ్న వేశారు, మిగిలిన శరీర భాగాలన్నీ ఎదుగుతున్నాయి కదా, విస్తరిస్తున్నాయి కదా, శిరస్సు ఎందుకు విస్తరించటం లేదు? ఏళ్ళు గడుస్తున్న కొద్దీ చేతులు పొడుగవుతాయి, ఇలా అవుతున్నాం, ఒకసారి ఆగుతున్నాం, నిజమే. మరి శిరస్సు ఎందుకు విస్తరించటం లేదు? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏమిటో తెలుసునా? మన లోపల ఎముకలు ఉన్నాయి, రక్తం ఉంది, నాడీమండలం ఉంది, ఎముకల్లో కదిలే ఎముకలు ఉన్నాయి కదా.
ఇవన్నీ పిల్లాడు పుట్టకమునుపు పిల్ల పుట్టకమునుపు తండ్రి యొక్క వీర్యము, ఇక్కడ ఉండే రజస్సు రెండూ ద్రవ పదార్థాలే కదా. రెండు ద్రవ పదార్థాలు కలిసి కళ్ళు ఏర్పడుతున్నాయి, నుదురు ఏర్పడుతోంది, ముక్కు ఏర్పడుతోంది, దాంట్లో వాయు సంచారం ఉంటుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? నేను ఓ పని చేస్తాను, స్త్రీ పురుషులకు సంబంధించిన రెండు తీసుకుని ఓ టెస్ట్ ట్యూబ్లో వేస్తాను, దాంట్లో పిల్లాడు పుడతాడా? ఇది అడిగాడు ఒక ఖర్గపూర్ ఐఐటి స్టూడెంట్ ఒక సందర్భంలోనూ. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు అవుతుంది ఇలాగా? ఆలోచించామా ఎప్పుడైనాను? లేదండి. ఇప్పుడు డాక్టర్లు స్కానింగ్లు చేస్తే కానీ లోపల బిడ్డ ఆడపిల్ల మగపిల్లాడ ఏమిటి చెప్పరు వాళ్ళు కూడా. కానీ ప్రాచీన కాలంలో అమ్మాయి పెళ్లి చేసుకుని సంతానవతి అవుతూ, అంటే గర్భం ధరించింది, పెళ్ళి ఇంటికి వచ్చింది, పుట్టింటికి వచ్చింది, పెళ్ళైన 6 నెలలకి. బామ్మో ఎవరో ఉంటారు ఇంట్లోను, వచ్చావా తల్లి అని దగ్గరికి తీసుకుని నెత్తి మీద ఒకసారి చెయ్యి వేసి, ఏమేవో నేను తాతమ్మని కాబోతున్నాను, నువ్వు అమ్మమ్మని కాబోతున్నావు. అప్పుడు తెలిసింది ఆ పిల్లకి దాన్ని గర్భవతి అని చెప్పి. డాక్టర్ కూడా చెప్పలేదు. ఎలా చెప్పగలిగారండి? ఆలోచించండి. ఇలాంటి దానికి సమాధానం వేదంలో కనిపిస్తుంది. అది ఇదే పద్ధతిలో అమ్మాయికి 3 నెలలు గడిచింది, 4, 5, 6 వస్తుంది. అది కార్యక్రమాలు చేస్తారు, చూడదు అవన్నీ కూడా. కానీ ఆ ఊళ్ళో మంత్రసాని అని ఒక ఆవిడ ఉండేది, ఉంటుంది. ఆవిడ ఏ క్యాస్టో నేను మాట్లాడను. ఆవిడ వచ్చి అమ్మాయిని చూసి పొట్ట మీద ఇలా నివిరి ఒక్కసారి, అమ్మగారండి అబ్బాయి పుడతాడండి తప్పకుండాను అంటుంది. అబ్బాయే పుట్టేవాడు. లేదు అమ్మాయి అండి, అయ్యో అంటుంది అమ్మాయి. ఎలా చెప్పగలుగుతోంది? ఇప్పుడు స్కానింగ్లో చెప్తుంటారు డాక్టర్లు, కదలిక ఎక్కువ ఉంటే పిల్లాడని, కదలిక తక్కువ ఉంటే, లోపల పిండం కదలిక తక్కువ ఉంటే ఆడపిల్లని, ఏదో స్కానింగ్లో దయచేసి మిషన్లు ఉంటాయి దాని. మరి ఆ రోజుని మిషనరీ లేదే, ఎప్పటికది ఏనాడితోనూ. ఆలోచించండి. అది అలాంటి వాటికి సమాధానం వేదంలో చెప్తారు. అది ఉంది. అలాగే ఇంకొకటి ఉంది. మీరు శరీరంలో బలుపు ఇవన్నీ వస్తున్నాయి, శిరస్సు మాత్రం ఎదగటం లేదని చెప్పాం, దానికి సమాధానం లేదు. సరే, మనుషులు తీసి పక్కనట్టే పెట్టండి. మీ ఇంట్లో పెంపుడు పక్షులు ఏమన్నా ఉన్నాయా అంటే, చిలకలు కానీ పావురాలు కానీ. చిలకని పంజరంలో పెడతారు మీరు. రాత్రిపూట పంజరంలోంచి తీసి బాల్కనీలో పెట్టండి, అది ఎక్కడికి ఎగరదు, గత 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 ఉణుకుతూ అక్కడే కూర్చుంటుంది. అలాగే ఇళ్లల్లో పావురాలు బాల్కనీలో ఉన్నవి చటుకు లోపలికి పడ్డాయనుకోండి, పైన పెరాపిటి వాళ్ళ నుంచి ఎగిరిపోవచ్చు కదా, అవి ఎగరవు, గత 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 ఉణుకుతూ కూర్చుంటాయి. నువ్వు దగ్గరికి వెళ్ళినా కదలవు, గత గత ఉడుకుతూ కూర్చుంటాయి. మీరక్కడ కాంతి లేదేమో అనుకుని చెప్పి ఒక 5,000 క్యాండిల్స్, 5,000 బల్బులు పెట్టేసి అక్కడ పెట్టండి, అంత అంత వెలుతురులో కూడా గదగద ఉడుకుతూనే ఉంటాయి. అదే సూర్యోదయం అవుతూ ఉండగా, ఇంకా సూర్యుని మీరు చూడలేదు, మేఘం చాటునే ఉన్నాడు, సూర్యకిరణాలు పడగానే చిలక ఎగిరి వెళ్ళి పంజరంలో కూర్చుంటుంది, పావురం ఎగిరి వెళ్ళి చెట్టు మీద కూర్చుంటుంది. ఇది ఎలా సంబరం అంటే, రాత్రిపూట పక్షులు నేల మీదకి దిగవు. కోడి కూడా చూడండి, చీకటి పడ్డ తర్వాత ఓ పక్కకి వెళ్ళిపోతుంది, ఉంటుంది తప్ప కదలదు. కాకి కూడా చెట్టు మీదే ఉంటుంది. పక్షులన్నిటిలోకి ఆఖరిని నిద్రపోయేది కాకి, మొదటగా మెళకువ తెచ్చుకునేది కోడి. మరి రాత్రిపూట ఎందుకు తిరగవండి అవి? మీరు కోళ్ళబుట్ట తన్నేయండి, కోళ్ళబుట్ట తన్నేసిన కోళ్ళు గదగదలాడుతూ కొక్కరు అంటూ అక్కడే కూర్చుంటాయి, ఎక్కడికి పరిగెత్తూ పోవు. ఇప్పుడు గమనించారా మీరు? పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి కదా, ట్రై చేసి చూడండి. దీనికి సమాధానం వేదంలో ఉందండి. మరి డాక్టర్లు లేదా పౌల్ట్రీ వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళని అడగండి. సైన్స్ ప్రకారము ఆలోచించండి. వర్షం పడబోతుందని చెప్పి లేదా డిపార్ట్మెంట్ వాడు చెప్తే మనకు ఒప్పుకుంటాం. వాడు ఎవడో పాపం డిపార్ట్మెంట్ వాడు చేయి బయటకెట్టి వర్షం పడుతుందన్నట్టే, ఏమంటే పై ఫ్లోర్లో ఉన్న టిఫిన్ తిని చేయి కడుక్కున్నాడు, ఆ నీళ్ళు వీడి మీద పడ్డాయి దుబ్బతగా. ఇలాంటి వాళ్ళు ఉన్నారు దేశంలో, ఏం చెప్తావు? కానీ చెరువుల్లో కప్పలు చెరువుల్లో ఈదుకుంటూ ఉండేవి హఠాత్తుగా లేచి ఎగురుకుంటూ గట్టు మీదకి మళ్ళీ నీళ్ళలోకి పెడితే ఎప్పుడైనా చూడండి పల్లెటూరు వాళ్ళు చేస్తారు, అది చూడగానే అప్పుడు గారండి వర్షం పడుతుంది అంటాడు వాడు, మేఘాలు లేకపోయినా. మరి కప్పలకి ఎవరు చెప్పారు? సైన్స్ వాళ్ళు ఏమైనా చెప్తారా దీనికి సమాధానం? సైన్స్ వాళ్ళ దగ్గర కూడా
లేవు. తరువాత జ్ఞాపక శక్తి పశువులకున్నంత బాగా మానవులకు ఉండదండి. చెప్పుకున్నాం కదా, కుక్క వాసన పసిగడుతుంది, మరి మనం ఉన్నాం, మనకు తెలియదే ఏమిటింది? ఎలాగా పావురము అడ్రస్ గుర్తుపడుతుందే, మనకి ఎందుకు జ్ఞాపక శక్తి ఉండటం లేదు? మనం ఎంత గొప్పగా బట్టి కొడతాం, అదేమన్నా బట్టి కొడుతుందా? 2-3 సార్లు ఆ కుక్క కానీ పిల్లి కానీ ఇలా చూడగానే గుర్తుపట్టేస్తా ఎవడెవడన్నది వాళ్ళకి. అలాగా అంచేత వాటికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే మనిషి, ఆవు, గుర్రం ఇలాంటివి చూసినట్టయితే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క శక్తి ఉంటుంది. మనం కొంతవరకు నడవగలిగానే అడిసిపోతాం. గుర్రం మాత్రం మంచి గుర్రం అయితే కనీసం 60 మైళ్ళు పరిగెడితే కానీ దానికి అలసట ఉండదు. దీని మీదే వెనకట్లో జోక్ వచ్చేది, గుర్రం కొనుక్కుందామని వెళ్ళి అట్టేవాడు, గుర్రం చాలా బాగుంది నాకు వద్దని వచ్చేసాడు. అదేమిటన్నాడు, ఇది ఆగకుండా 40 మైళ్ళు పెడుతుండని అట్టేవాడు. వీడన్నాడు, మా ఊరిక్కడికి 35 మైళ్ళే దూరం, 40 మైళ్ళు అయితే ఎక్కడే వెళ్ళని అట్టబాబువాడు. అది అప్పట్లో జోక్ ఆంధ్రపత్రికలో. గుర్రానికి ఉన్న లక్షణం అది. సింహం ఉంది, ఆకలి అయితేనే తింటుంది సింహము, గుర్తుపెట్టుకోండి. మీరు సింహం బోను కానీ సింహం సఫారీ కానీ చూస్తే శుభ్రంగా ఉంటుంది, కావాల్సింది తింటుంది, దాంట్లో రక్తం తాగేస్తుంది, ఎముకలు తెలిసి. పెద్ద పులి మన బాపతే, మనమే పెద్ద పులి బాపతో. మనం ఏమిటి, పొద్దునే బ్రేక్ఫాస్ట్, టీ, దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి ఏదో ఆఫీస్కి వెళ్ళగానే మళ్ళీ క్యాంటీన్, మళ్ళీ అక్కడ ఏదో బ్రేక్ఫాస్ట్, ఇక తింటూనే ఉంటాం. పెద్ద పులి కూడా అంతే. అదేం చేస్తుంది, దొరికిన జంతువునలా చంపుతుంది, ఓ ముక్క తింటుంది, దాన్ని పారేసిపోతుంటుంది పెద్ద పులి. వీటికి ఎక్కడ ఈ లక్షణాలు ఎందుకు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? ఎప్పుడైనా డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ చెప్పగలుగుతున్నారా? చెప్పటం లేదు. అలాగే దూడ పాలు తాగుతుంటుంది, మనకి భయం ఎక్కువ తాగేస్తుందేమో అని చెప్పి. కానీ దూడ కడుపు నిండితే ఆవు పొదుగు లోపల అంతకంటే ఎక్కువ పాలున్న దూడ తాగదు. ఎలా గుర్తుపట్టాలండి? దూడ కడుపు నిండిపోగానే లోపల పాలున్నా కూడా ఉట్టినే ముట్టెతోటి ఇలా పొడుస్తుంటుంది. అది చూచినప్పుడు ఆవు పక్కకి వెడుతుంది. ఇప్పటికీ పల్లెటూళ్ళలో అల్లా వెళ్ళినప్పుడే పాలు పెతుకుతుంటారు. ఇదే గేదెకి కూడా వర్తిస్తుంది. అంటే ఏమిటి, పాలు ఉన్నాయి కదా అని తాగేద్దాం చూడదు దూడ ఎప్పుడు కూడా. దానికి ఉన్నపాటి బుద్ధి ఎలా వచ్చిందండి దానికి? ఆ సిక్స్త్ సెన్స్ ఎలా వచ్చింది చెప్పగలరా మీరు? ఎక్కడైనా సైన్స్ వాళ్ళు, బోటనీ, జువాలజీ అలాంటి వాటిలో మనం బాగా చదివేస్తున్నాం సుబ్రహ్మ గారు, గోల్డ్ మెడల్స్ వచ్చేస్తున్నాయి, రీసెర్చ్లు చేస్తున్నాం. ఇలాంటి దానికి సమాధానం ఎవళ్ళైనా చెప్పారా? అలాగే పంది లక్షణం ఏమిటో తెలుసా అండి? వాసనని బట్టి గుర్తుపడుతుంది. మరి ఎలా చెప్పగలవండి? అలాగే తాబేలు ఈ గట్టు మీద ఉంటుంది, పిల్లలు ఆ గట్టు మీద ఉంటాయి, పాలివ్వదిది. తన మనస్సులో ఉంటారు వాళ్ళు ఎదుగుతారు. ఎలాగండి? చేపలు చూపుతోటే పిల్లల్ని పెంచుతాయి. చూడండి ఒకసారి మీ ఇంట్లో యాక్వేరియం ఉన్నట్టయితే చూసుకోండి, పాలివ్వవు. ఈ శక్తి ఎక్కడిది, ఎలా వచ్చింది? ఇలాంటి వాటన్నిటికీ కూడా వేదము సమాధానం చెప్తుంది. డాక్టర్లు చెప్పలేరు. రాత్రిపూట ఎందుకు కనిపిస్తుందంటే ఏమోనండి, దాని రెటీనా సరిగ్గా పనిచేయదేమోనండి అన్నాడు డాక్టర్ గారు. దానికి కారణాలు ఉన్నాయి, అవి మాట్లాడుకుందాం మళ్ళీ. అందుకని అంటున్నాను, ప్రాచీన సాహిత్యం వృధా కాదు, ఇలాంటి వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పిందది. గమనించండి. స్వస్తి.